పేద ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి, అణగారిన వర్గాలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలి, కుటుంబంలో ఒక్కరైనా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి, ఆ ఖాతాదారుల్లో గ్రామీణులు అందులోనూ మహిళలే అధికంగా ఉండాలి, ప్రభుత్వ పథకాల సొమ్మును నేరుగా ఖాతాలో జమ చేయాలి. ఇలాంటి ఉన్నత లక్ష్యాలతో పురుడు పోసుకుందే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం. ఈ ఆర్థిక పథకం అమల్లోకి వచ్చి ఆగస్టు 28కి 10 ఏళ్లు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం 2014 15 ఆగస్టు నాడు ప్రధాని మోదీ ప్రసంగంతో శ్రీకారం చుట్టిన పథకం దశాబ్ద కాలంలో 53 కోట్ల ఖాతాదారులను సొంతం చేసుకుంది. అందులోనూ మహిళల భాగస్వామ్యమే అధికం. ఖాతాదారులకు భరోసా కల్పించడము పథకం ప్రధాన ఉద్దేశం. ఓవర్ డ్రాఫ్ట్, ప్రమాద బీమాలు కల్పిస్తూ ఖాతాదారులకు సేవలందిస్తోంది PMJDY. ఈ నేపథ్యంలో జన్ ధన్ యోజన 10 ఏళ్ల ప్రస్థానం ఎలా ఉంది? దీని అమల్లో ఎదురవుతున్న సమస్యలేంటి? ఖాతాదారులకు ఒరిగిన ఆర్థిక ప్రయోజనం ఎంత? ఆగస్టు 15, 2014 స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం. ఆ ప్రసంగంలోని అనూహ్య ప్రకటన అదే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం. దేశంలో కోట్లాది మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నా బ్యాంకు ఖాతా మాత్రం లేదని, అలాంటి పరిస్థితిని మార్చాలనే ధ్యేయంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఆ ప్రకటన కార్యరూపం దాల్చి 2014 ఆగస్టు 28 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రజలందరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండడం, పేదలకు బీమా, పెన్షన్ సదుపాయం కల్పించడం, రుణ సేవలు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాంటి ఈ పథకం ప్రారంభమై బుధవారంతో 10 ఏళ్లు పూర్తయింది. గత దశాబ్ద కాలంలో అనేక సేవలందిస్తూ వచ్చిన PMJDY పథకం 53 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాదారులను సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రజలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతోంది. జన్ ధన్ పథకానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. కోట్లాది మంది మహిళలు, యువత, అణగారిన వర్గాల ప్రజలు ఆర్థిక సమ్మిళితను పెంపొందించడంలో జన్ ధన్ యోజన ఉపకరించిందని వెల్లడించారు. ఈ పథకం దేశంలోని పేద కుటుంబాలను సమగ్ర ఆర్థిక వ్యవస్థలోకి తేవడానికి సమీకృత విధానాన్ని అవలంబించిందని పేర్కొన్నారు. జన్ ధన్ యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. పేదలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం సహా అట్టడుగు వర్గాల అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ఏమిటి అంటే, ఇది జీరో అకౌంట్ అని చెప్పుకోవచ్చు. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంకు ఖాతా అయినా ఉండేట్లు చూడటం జన్ ధన్ పథకం ప్రధాన లక్ష్యం. ఈ ఖాతాలలో డబ్బు పొదుపు చేసుకోవడం, బ్యాంకు రుణాలు పొందడం సులువు అవుతుంది. జన్ ధన్ ఖాతాలను జీరో బ్యాలెన్స్తో, అంటే కనీస మొత్తం డిపాజిట్ చేయకుండానే తెరవవచ్చు. చెక్కు సౌకర్యం కావాలంటే మాత్రం ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాల్సిందే. ప్రతి జన్ ధన్ ఖాతాదారుడికి రూపే డెబిట్ కార్డు ఇస్తారు. అలాగే మొదట్లో ₹1,00,000 ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. దాన్ని 2018లో 2 లక్షలకు పెంచారు. దాంతోపాటు కుటుంబంలో ఒక జన్ ధన్ ఖాతాదారుడికి 10,000 ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నారు. జన్ ధన్ ఖాతాను 6 నెలల పాటు లావాదేవీలు నిర్వహించిన తర్వాతే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం లభిస్తుంది. మొదట్లో 5,000గా ఉన్న ఓవర్ డ్రాఫ్ట్ను తర్వాత రెట్టింపు చేశారు. 2015 జనవరి 26కు ముందు జన్ ధన్ ఖాతాలు తెరిచిన వారికి 30,000 జీవిత బీమా సౌకర్యము లభిస్తుంది. మనకు ఒకప్పుడు బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలనంటే ఒక బ్యాంక్ ఖాతాలో ఉన్న వ్యక్తి అయినా మనకు షూరిటీ పెట్టాలి, లేదా బ్యాంక్ ఖాతాలో ఉన్న ఎవరో ఒకరు ఆర్థికంగా బలపడిన వాళ్ళైనా షూరిటీ పెడితే కానీ ఖాతా ఓపెన్ చేసేవారు కాదు ఇంతకుముందు. కానీ ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఇంతకుముందు బ్యాంక్ దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఈరోజు జన్ ధన్ యోజన వల్ల ప్రజల దగ్గరికి బ్యాంకు వస్తున్నారు. బ్యాంకు వాళ్ళు వచ్చి జన్ ధన్ యోజన పథకం ద్వారా ప్రజలకి దగ్గర చేశారనమాట. ప్రతి ఆర్థికంగా బలపడడం కోసం ప్రజల దగ్గరికి వచ్చి ఏ షూరిటీ లేకుండా బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసుకునే అవకాశాన్ని జన్ ధన్ యోజన ద్వారా వచ్చింది. ఇది చాలా మంచి పథకం అండి. ఈరోజు మహిళలకే కాదు అందరికీ కూడా జన్ ధన్ యోజన పేద ప్రజలకి తారతమ్యత, ఆర్థికంగా బలపడిన వాళ్ళకి, ఆర్థికంగా బలం లేని వాళ్ళకి తారతమ్యత అనేది లేకుండా ఈ జన్ ధన్ యోజన ఉపయోగపడుతుందండి.
జన్ధన్ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఖాతాదారుల సంఖ్య పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీ మొదటి రోజే 1 కోటి కొత్త ఖాతాలను తెరిపించేలా అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు నాటి ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ అనురాగ్ జైన్ తెలిపారు. కాగా వారం రోజుల్లో 1,80,96,000 బ్యాంకు ఖాతాలు ఓపెన్ అయ్యాయి. వారం వ్యవధిలోని అధిక ఖాతాలు తెరిచినందుకు గాను జన్ధన్ యోజన పథకం గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకుంది. అలా క్రమక్రమంగా ఖాతాదారులను పెంచుకుంటూ వచ్చిన జన్ధన్ యోజన ఏటా 5.5 కోట్ల మంది చొప్పున కొత్త వారిని చేర్చుకుంది. కోవిడ్ తర్వాత ఖాతాదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2019 ఏప్రిల్ నాటికి 35 కోట్లుగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2022 ఏప్రిల్ నాటికి 45 కోట్లకు చేరింది. ఇప్పుడు అది 53 కోట్ల మార్కును అధిగమించింది. 2.3 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లను జన్ధన్ ఖాతాలు కలిగి ఉన్నాయి. 53 కోట్ల ఖాతాదారుల్లో 30 కోట్ల మంది మహిళలే కావడం పథకం ప్రత్యేకత. 35.37 కోట్ల ఖాతాలను గ్రామాలు, చిన్న పట్టణాల్లోని బ్యాంకు శాఖల్లోనే ప్రారంభించారు. పెద్ద పట్టణాలు, నగరాల్లోని బ్యాంకు శాఖల్లో 17.72 కోట్ల ఖాతాలు తెరిచారు. మొత్తం జన్ధన్ లబ్ధిదారుల్లో 35.97 కోట్ల మందికి రూపే డెబిట్ కార్డులు ఇచ్చారు. IMF యొక్క రిపోర్టు ప్రకారము ప్రపంచంలోనే జన్ధన్ అకౌంట్ అనేటువంటిది ఒక గొప్ప ఆర్థిక అభివృద్ధికి 47 సంవత్సరాల అభివృద్ధి ఈ యొక్క 6 సంవత్సరాలలోనే జరిగింది అని చెప్పి IMF కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క జన్ధన్ అకౌంట్ల ద్వారా ప్రపంచంలో ఏ దేశంలోని లేనటువంటి అకౌంట్లు ఒక్క భారతదేశంలో మాత్రమే అత్యధిక అకౌంట్లు, సుమారు 90 దేశాల బ్యాంక్ అకౌంట్లు కలిపితే ఒక్క భారతదేశం అకౌంటు. చైనాను కూడా అధిగమించి అత్యధికంగా బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి దేశంగా భారతదేశం ఇప్పుడు విరాజిల్లుతున్నదంటే దానికి ప్రధాన నరేంద్ర మోడీ యొక్క దార్శనికత, వారి యొక్క ఆలోచన వల్లనే ఈ యొక్క జన్ధన్ అకౌంట్ ఎటువంటి పైకము చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక ఆధార్ కార్డుతో ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. జన్ధన్ పథకం ప్రారంభం తర్వాత గ్రామీణులు, బలహీన వర్గాలకు విరివిగా బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. అత్యధిక జన్ధన్ ఖాతాలను ఆధార్ కార్డులతో అనుసంధానించారు. దీనివల్ల ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా అందించడం వీలవుతుంది. ఇతర నగదు చెల్లింపులను నేరుగా జన్ధన్ ఖాతాల ద్వారానే చేస్తున్నారు. దీనివల్ల పారదర్శకత నెలకొంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పొదుపు ప్రాముఖ్యత, ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత, బ్యాంకు సేవలు వినియోగించుకోవడం వంటి అంశాల గురించి ఖాతాదారులకు బోధించడం జన్ధన్ పథకంలో అంతర్భాగం. దీన్నే ఆర్థిక అక్షరాస్యతగా చెబుతారు. ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా జన్ధన్ క్రమంగా డిజిటల్ చెల్లింపులకు సాధనంగా మారింది. ఇది ప్రభుత్వం ఆశిస్తోన్న నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సాకారానికి తోడ్పడుతోంది. కోవిడ్ కాలంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద కోట్ల మందికి ఆర్థిక సాయం అందించడానికి జన్ధన్ ఖాతాలు బాగా ఉపకరించినట్లు నిపుణులు చెబుతున్నారు. దీని పరిధిని పెంచడం కోసము ఇంకా చెప్పాలంటే మల్టిపుల్ స్కీమ్స్ అన్ని కూడా, గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా PMJDY ద్వారా కనెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ DBTs ఉన్నాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ఇంకా అదర్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కీమ్స్ కూడా ఒకే అకౌంట్ కానీ కనెక్ట్ చేసినట్లయితే అంటే పబ్లిక్కి PMJDY అకౌంట్ ఉండడం ద్వారా చాలా చాలా లాభాలు ఉన్నాయి. ఇది మ్యాండేటరీ అన్నట్టుగానే చేస్తే ఈ అకౌంట్ యొక్క ఫీజిబిలిటీ కానీ, ఉపయోగించే పద్ధతి కానీ జుడిషియస్గా, అభిలషణీయంగా ఉపయోగించే అవకాశం వస్తుందని చెప్తున్నారు. ఈ చర్యలు చేపడితే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీని డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళడము, పబ్లిక్ అవేర్నెస్, తర్వాత బ్యాంకింగ్స్కి మెయింటెనెన్స్ ఇష్యూస్ లేకుండా కానీ మనం చర్యలు చేపట్టడం ద్వారా చేస్తే ఈ PMJDY యొక్క పరిధి మరింత పెరుగుతుంది. తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి పెద్ద మనము ముందుకు ఇచ్చినట్టు ఉంటుందని చెప్తున్నాను నేను. PMJDY పథకం పేదలు, సామాన్యులను ఆకర్షించడానికి కారణం ప్రభుత్వం సూక్ష్మ బీమా, పింఛను, సూక్ష్మ రుణ సదుపాయాలను దీని పరిధిలోకి తీసుకురావడమే. జన్ధన్ ఖాతాలను తెరవడం వల్ల పేదలకు ఆర్థిక అక్షరాస్యతతో పాటు సంక్షేమ పథకాలు చేరువవుతున్నాయి. పథకానికి ముందు ప్రమాద బీమాపై అవగాహన లేని పేదలు ఇప్పుడు ప్రమాద బీమా ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ క్రతువులో బ్యాంకు కరెస్పాండెంట్ల పాత్ర చాలా కీలకం. 8.5 లక్షల మంది బ్యాంకు మిత్ర ఏజెంట్లు జన్ధన్ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు. ఈ జన్ధన్ ఖాతాల ద్వారానే మహిళలు ముద్రలను పొందడానికి అర్హతను పొందుతున్నారు. అలాగే గవర్నమెంట్ ఇస్తున్న ప్రతి పథకం, స్కీమ్లను కూడా నేరుగా ప్రజల అకౌంట్లనే DBT ద్వారా వెళ్తున్నాయి. దీనిలో ఏ మధ్యవర్తిత్వం లేకుండా ప్రజలు నేరుగా ఆ డబ్బుని తీసుకోగలుగుతున్నారు. అలాగే ఆ డెబిట్ కార్డ్ ని ఎప్పుడైనా ఎలా అయినా డబ్బులు తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. అలాగే దీని ద్వారా
10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ జన్ధన్ యోజన ఖాతాలు మొబైల్ నెంబర్కు అనుసంధానం చేయడం వల్ల ప్రజలు మొబైల్ బ్యాంకింగ్ ని ఉపయోగించుకోవచ్చు. ఏ మొబైల్ ని ఉపయోగించుకున్నా కూడా వారి బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. ఆర్థిక భాగస్వామ్యం కల్పించడంలో ప్రపంచంలోనే అతిపెద్ద పథకం అని చెప్పవచ్చు. జన్ధన్ యోజన పథకం అమల్లో పలు సమస్యలు కూడా ఉన్నాయి. చాలా జన్ధన్ ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయి. నిరుపయోగ ఖాతాలు బ్యాంకులకు తలనొప్పిగా మారుతున్నాయి. దాదాపు 20% ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు. అయినా ఒక్కో పద్ధతిలో సగటున 2,800 రూపాయల నిల్వ చొప్పున ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2015 మార్చి నాటికి జీరో నిల్వ ఉన్న ఖాతాలు 58% ఉండేవి. ఇప్పుడు అవి 8% తగ్గాయి. బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాల కోసం చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలే తెరిచి ఉండొచ్చనే ఆరోపణలున్నాయి. రూపే డెబిట్ కార్డులు ఇచ్చిన ఏటీఎం లావాదేవీలపై రిజర్వ్ బ్యాంకు నెలవారీ పరిమితి విధించింది. పరిమితి దాటితే రుసుములు వసూలు చేయడానికి అనుమతించింది. దీన్ని చాలా మంది అసౌకర్యంగా పరిగణిస్తున్నారు. జనధన్ కింద ఆర్థిక అక్షరాస్యత ఆశించిన స్థాయిలో రావడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం గురించి చాలా మంది జనధన్ ఖాతాదారులకు తెలియదు. ఒకవేళ తెలిసినా ఓవర్ డ్రాఫ్ట్ పొందడానికి 1,00,000 నిబంధనలు అడ్డొస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జనధన్ 2.0 కార్యక్రమం కింద ఆర్థిక అక్షరాస్యతను మరింత విస్తృతం చేయాలని, అధునాతన సాంకేతికతలతో వేగవంతమైన, సమర్థమైన సేవలు అందించాలని, కొత్త ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. యూపీఐ, భీమ్ వంటి డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో జనధన్ ఖాతాలు అనుసంధానంతో డిజిటల్ లావాదేవీలను పెంచబోతోంది. మైక్రో ఫైనాన్స్ గ్రూపులు, స్వయం సహాయక బృందాల ద్వారా జనధన్ ఖాతాలున్న చిన్న వ్యాపారులకు రుణ సదుపాయం కల్పించాలని సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి కొంతమేర సమస్యలు వేధిస్తున్న జనధన్ ఖాతాలు సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి సోపానాలుగా మారుతున్నాయి. 2020 నుంచి 22 మధ్య జనధన్ మహిళా ఖాతాదారుల్లో ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్లతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల చేరిక నత్తనడకన సాగుతోంది. కాబట్టి జన్ధన్ యోజనపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పేదరికాన్ని తరిమేయాలనే లక్ష్యం చేరుకోవాలంటే ప్రాంతాలకు అనుగుణంగా విధానాలు రూపొందించుకొని ముందుకెళ్తే మేలైన ప్రయోజనం ఉంటుందనేది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట.